ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ నియమితులయ్యారు. దీంతో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో నూతన శకం ఆవిష్కృతం అయింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. ఈ క్రమంలో మొదటి నుంచి అందరూ అనుకున్నట్లు ఆయన కుమారుడు తదుపరి సుప్రీం లీడర్గా నియామకమయ్యారు. 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మండలి ముజ్తబా ఖమేనీను సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. ఖమేనీ మరణం తర్వాత గత కొద్ది రోజులుగా రహస్యంగా జరిగిన చర్చల అనంతరం ముజ్తబా ఖమేనీని అత్యున్నత నేతగా ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు. ముజ్తబా నియామకంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. ఖమేనీ కుటుంబ వారసత్వాన్ని ప్రోత్సహిస్తే ఇరాన్లో మళ్లీ రాచరికాన్ని తెచ్చినట్టుగా అవుతుందనే వాదనలు వినిపించినా ఐఆర్జీసీ మాత్రం ముజ్తబాకే మద్దతిచ్చింది. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో స్థిరమైన నాయకత్వం అవసరం అనే కారణంతోనే ముజ్తబా వైపు మత పెద్దలు మొగ్గు చూపినట్టుగా చెబుతున్నారు. ముజ్తబా ఖమేనీ 1969లో మషాద్ నగరంలో జన్మించారు. ఆయన అలీ ఖమేనీకి రెండవ కుమారుడు. తన తండ్రి ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న సమయంలో పరిపాలన అత్యున్నత నిర్ణయాల్లో ఆయన చాలా కీలక పాత్ర పోషించినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. 1980లో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ముజ్తబా స్వయంగా పాల్గొని సైనికుడిగా సేవలందించారు. దీనివల్ల ఆయనకు ఐఆర్జీసీ కమాండర్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒక మధ్యస్థాయి షియా మత గురువు. అయితే సుప్రీం లీడర్ కావడానికి అవసరమైన అత్యున్నత మతపరమైన హోదా అయతుల్లాను ఆయనకు ఇవ్వటంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2019లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముజ్తబాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. తన తండ్రి తరపున అనధికారికంగా పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది.